ఉద్యోగం ఎప్పుడు జాయిన్ అవుతావు? ఉద్యోగం ఎప్పుడు జాయిన్ అవుతావు? ఏమో నాకు తెలీదు. హాయ్ అండి, ఎలా ఉంది మా స్నో చూస్తున్నారా? ఇదిగో ఇప్పుడు చాలా తక్కువ పడిందండి. ఇప్పుడు ఈవినింగ్ రేపు ఎల్లుండి కూడా స్నో ఉంటుంది కదా, ఇప్పుడు అదిగోనండి ఇళ్ల మీద కూడా శాంతం కలవలేదు. కింద కూడాను అదిగోండి గ్రాస్ కూడా బాగా ఫిల్ అవ్వలేదు అనమాట. మామూలుగా అయితే 1 feet పైన పడుద్దని చెప్తున్నారు. అదిగోండి ఆ కుక్కల్ని పెంచుకునే వాళ్ళ కష్టాలు ఏం చెప్తారు. వరద వచ్చినా స్నో వచ్చినా ఏదొచ్చినా బయటకు తిరగాల్సిందే కదా వాళ్ళు కుక్కల్ని తీసుకొని. కానీ పిల్లలు ఆ వంకలు పెట్టుకొని బయటికి ఎట్లా వద్దామా అని చూస్తారండి. కుక్క వంక పెట్టుకొని ఆ పిల్లలిద్దరూ బయట తిరుగుతున్నారనమాట స్నోలో. పిల్లలకి ఇష్టం అండి ఇట్లా స్నోలో తిరగటం. వాళ్ళు స్నో ఇప్పుడైతే మెత్తగా బాగుంటుంది అనమాట, ఐస్ అవ్వకుండా ఉన్నప్పుడు. ఆ బయట గొడవ పెట్టుకొని బయటకు వచ్చేసి వాళ్ళు ఆ స్నో అంతాను పోగేసి స్నో మ్యాన్లను చేస్తారండి. భలే బాగుంటాయి వాళ్ళు చేసే స్నో మ్యాన్లు కూడాను. వాటికి కళ్ళు పెడతారు, ముక్కు నోరు అన్నీ భలే అరేంజ్ చేస్తారనమాట. అది ఆ ఇంట్లో పిల్లలు బయటకు వచ్చి తిరుగుతున్నారు. అది ఎలా ఉందండి మా స్నో? అదిగోండి ఇట్లా. ఇంకా రేపు పొద్దున కూడా చూపిస్తానండి, బాగుంటుంది. రేపటికి ఇంకా ఎక్కువ పడుద్ది, మీకు చూపిస్తాను రేపు ఎల్లుండి. స్నో ఇప్పుడు మెత్తగా ఉన్నంతసేపు బాగుంటుందండి. ఐస్ అయిపోయినాకైతేనే మనకి కదలదనమాట. ఇక టెంపరేచర్స్ డౌన్లో ఉన్నప్పుడు ఫ్రీజింగ్ టెంపరేచర్స్ కదా, ఇక అది గడ్డగట్టిపోయిద్ది ఐస్ లాగాను. మన డీప్ ఫ్రిడ్జ్లో కనుక నిండా ఐస్ పడితే ఎలా ఉంటుందో ఇక అట్లుంటుంది. అది కరగదు. మనం కాలేసినా కానీ జర్రమని జారి ఇంక పడిపోవటమే. పడిపోయినా కూడా ఐస్ మీద పెడితే విపరీతమైన నొప్పులుగా కూడా ఉంటుంది అనమాట. అది ఓకేనా? ఇంకా రేపు చూపిస్తాను. ఓకే అండి. అరుగు పిల్లలు పెద్దవాళ్ళు అరుస్తూనే ఉంటారు, పిల్లలు మాట అనుకోండి ఇట్లా తిరుగుతూనే ఉంటారు అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్. ఇంకా స్టాప్ చేసేస్తున్నానండి. అరుగు ఆ పిల్లలు ఇంకా బయటకు వస్తూనే ఉన్నారు. అది వాళ్ళు కావాలని పడుతున్నారండి పిల్లలు, చూసారా?